శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలామంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. సింహరాశి మిత్రులారా, జూలై 10 నుండి జూలై 20 వరకు 2026లో రాశి ఫలితాలు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే, ప్రత్యేకించి నెల అష్టమ శని నడుస్తుంది. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట పొరలకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. 20 రోజులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహాలంతా కూడాను సూర్యుడు మీ రాశికి ఆత్మబలం నాయకత్వ లక్ష్యాన్ని పెంచుతున్నాడు. గురుగ్రహం శుభదృష్టిని ఇస్తున్నాడు. శని మీ యొక్క సహనాన్ని పరీక్షించి చివరికి విజయాన్ని ఇస్తాడు. కుజుడు కార్యదీక్షతను పెంచుతాడు. శుక్రుడు కుటుంబ సఖ్యం, రాహు కొత్త పరిచయాలు, కేతు ఆధ్యాత్మిక జీవితాన్ని పిలుస్తాను. 20 రోజులు ధైర్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలే మీకు ముందుకు తీసుకెళ్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో విస్తరణకు అద్భుతమైనటువంటి సమయం. కొత్త బ్రాంచ్లు పెంచడం లేదా ఫ్రాంచైజ్ మోడల్లో పెంచడము, ఉత్పత్తులు మార్కెట్లో తీసుకెళ్లడము, పెద్ద కంపెనీలతో ఒప్పందాలను కుదర్చడము ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. అనవసరపు ఖర్చులు నియంత్రణ ఉంచితే చాలా మంచిది. అన్వాంటెడ్ షాపింగ్స్ ఫస్ట్ అవాయిడ్ చేయండి, అది మంచిది. ఊరికే కొనుక్కొచ్చి ఆ యొక్క అందమైనటువంటి ప్రమోషన్స్ చూసిపోయి మోసపోకండి. ఇంకా ఉద్యోగంలో ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. నాయకత్వ స్థానంలో ఉన్న వారికి మరింత గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విదేశీయ ప్రాజెక్టులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగం వారికి కూడా ఎలా ఉంటుందంటే, పదోన్నతి, బదిలీ లేదా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చే సూచనలు ఉన్నాయి. టెండర్ అనుమతులు, లైసెన్సులు అనుకూలంగా పూర్తిగా వచ్చాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, కార్పొరేట్, మల్టీ లెవెల్ సంస్థలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభ సంస్థలో గుర్తింపబడతాయి. కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త మిశ్రమ ఫలితాలు. కుటుంబంలో శని భగవానుడు అష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ఒకరి పట్ల ఒకరు మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి, కానీ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడి మనసు నొప్పించకండి. దాంపత్యం మధ్య, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. సినిమా కళాకారులకి, మీడియా రంగం వారికి, టెలివిజన్ వారికి, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా, సంగీత యాంకరింగ్ రచన వారికి కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ నెల మీ ప్రతిభకు మాస ద్వితీయంలో అంటే 20వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. అవార్డ్స్, గుర్తింపులు, ప్రముఖ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి మాస ద్వితీయంలో. కోర్టు వ్యవహారంలో కాస్త మిశ్రమంగా ఉంది లేదా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అనుభవమైనటువంటి సలహా తీసుకునే అవకాశం ఉంటే ఆ కేసు విత్డ్రాలైనా తీసుకోవడానికి ప్రయత్నించండి. విదేశీ అవకాశాలను ఉద్యోగం చేసే వారికి కాస్త టెన్షన్ టైమే అండి ఇది. మీకు వీసా స్టక్ అవ్వడం లేదా మీకు ఆ లే ఆఫ్ ఉన్న వాడికి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తున్నాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండి పాత పెట్టుబడిని కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి, కానీ ఎవరో ఏదో చెప్పారు టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇక సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ట్రావెల్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెల అని కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది. రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి.
రైతులకి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు, సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి, అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూనండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. ఆలయాల్లో దీపం నూనె దాహాయం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్లో నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.